హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పప్పు నానబెట్టి, పిండి రుబ్బే పని లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా చేసుకునే టొమాటో దోసలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. అంత బావుంటాయి. సో, లేట్ చేయకుండా ఈ ఇన్‌స్టాంట్ దోస రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులోకి 1 కప్ వరకు వరిపిండి వేసుకోండి. అదే కప్పుతో 1 కప్ వరకు శనగపిండి, అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. ఇప్పుడు చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా 1 కప్పు కొలుచుకొని వేసుకోండి. అదే కప్పుతో కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటో ముక్కలు, అరకప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 1 కప్పు కంప్లీట్‌గా వేసుకోండి. రెండో కప్పులోని వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోస బ్యాటర్‌లో ఏమైనా పీసెస్‌లా ఉండిపోతే వాటిని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. నాకు 2 కప్పుల వాటర్‌లో పావు కప్పు వాటర్ అయితే మిగిలిపోయాయండి. సో, వాటిని మిక్సీ జార్‌లో వేసి పక్కనుంచండి. ఫస్ట్ ఈ బ్యాటర్ అంతా కూడా ఫిల్టర్ చేశాక, ఆ రిమైనింగ్ జార్‌లో వాటర్ కూడా అందులో వేసేసి, కలిపేసి బాగా ఫిల్టర్ చేసేసుకోండి. చూడండి పిప్పేదైనా ఉంటే ఇలా పక్కకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని, గరిటెతో ఒకే డైరెక్షన్‌లో బాగా కలపండి. మనకి కావాల్సిన దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస పెనానికి కాస్త ఆయిల్ వేసుకొని ఆనియన్‌తో అయితే రబ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల దోస పెనానికి అతుక్కుపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్త పిండిని వేసుకొని ఈ విధంగా దోసలాగా స్ప్రెడ్ చేసుకోండి. దీని చుట్టూ కాస్త ఆయిల్‌ని వేసుకొని దోస అంచులు ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా అంచుల చుట్టూ కాస్త క్రిస్పీగా కలర్ మారేంత వరకు రోస్ట్ అయ్యాక అట్లకాడతో తీసుకొని సగానికి ఫోల్డ్ చేసి ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన దోసల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఏ చట్నీ, కారప్పొడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బావుంటాయండి.